కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీ చేసే విధంగా చట్టాలను మార్పు చేసిందని, నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాస్తుందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరీ పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సమ్మె 20 తారీఖున, ఈ నెల 20 తారీఖున సమ్మె ఉండి ఆ సమ్మెను వాయిదా ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే వాయిదా కూడా ఇవాళ మన దేశాన్ని ఇవాళ పాకిస్తాన్ దేశం వాళ్ళు దాడి చేసిన ఘటన సందర్భంగా ఈరోజు సమ్మెను విరమించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకోసం అంటే కార్మికుల చట్టాలను సవరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో సవరణ చేసి 13 చట్టాలను సవరణ చేసింది. ఇలా 1946 నుంచి 96 వరకు 1996 వరకు ఉన్న 13 చట్టాలను ఇలా సవరణ చేసి కార్మికులకు మొత్తానికి అన్యాయం చేయడం అనేది జరిగింది. అందుకోసమే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్క కార్మికునికి ఇవాళ ఆటో డ్రైవర్ కాడికి నుంచి మొదలు పెడితే అమాలి కార్మికుని వరకు, అలాగే